హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మంచి ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చానండి. మీషో పే లేటర్ అంటే ఏమిటి, మీషో పే లేటర్ అనే ఆప్షన్ మీషో యాప్లో ఎనేబుల్ అవ్వాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. నేను మీషో పే లేటర్ కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే, మీషో పే లేటర్ అనే ఆప్షన్ అందరికీ యూజ్ అవుతుందా లేదా ఓన్లీ క్రియేటర్స్కేనా అనే టాపిక్ నేను ఎండ్లో చెప్తానండి. వీడియో ఎండ్లో తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. సో ముందుగా మనము మీషో పే లేటర్ అంటే ఏమిటి అనేది టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మన షాపింగ్ అనేది ఈజీగా చేసుకోవడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఆప్షన్ అనే చెప్పాలండి మీషో పే లేటర్ అనేది. మీషో వాళ్ళు మనకి రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు. మీషో పే లేటర్ అనేది మన షాపింగ్ని మనం ఈజీగా చేసుకోవడానికి మంచి ఆప్షన్ అనే చెప్పాలండి. సో ఏంటంటే, ఇది మనము మీషోలో ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకునేటప్పుడు మన దగ్గర మనీ లేకున్నా అవసరం లేదండి. మనీ లేకున్నా కూడా హ్యాపీగా మనం ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే నథింగ్ బట్ మనము ఒక దగ్గర లోన్ తీసుకొని తర్వాత మనీ పే చేసినట్టు, ఈ విధంగా అన్నట్టు అండి. మనం ముందైతే మనకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేసుకోవచ్చు మీషోలో. సో నెక్స్ట్ ఏంటంటే, మనకి 25 డేస్ అనేది మీషో వాళ్ళు మనకు టైం ఇస్తారు. మీషో పే లేటర్ ద్వారా ఏవైతే మీరు పర్చేజ్ చేశారో వాటికి మీరు మనీ పే చేయడానికి మీకు 25 డేస్ టైం అనేది ఇస్తారండి మీషో వాళ్ళు. సో ఆ 25 డేస్లో మీరు ఈరోజు మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశారు. సో అది 7 డేస్కి మీకు 7 డేస్ టైం అనేది ఇస్తారు కదా. సో మీకు డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే నుండి మీరు 25 డేస్లో ఎప్పుడైనా కూడా మనీ అనేది పే చేయొచ్చండి. సో ఒకవేళ మీరు పే చేయకుంటే కూడా కొన్ని పెనాల్టీ అనేది ఉంటుందండి. తప్పకుండా మీరు ఆ 25 డేస్లోనే మనీ అనేది పే చేయాలి. సో మీషో పే లేటర్ అంటే ఇది అండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, మీషో పే లేటర్ అనే ఆప్షను మీషో యాప్లో ఎనేబుల్ అవ్వాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో చాలా వరకు అందరు అడుగుతారు, అక్క అసలు మా మీషో యాప్లో మీషో పే లేటర్ అనే ఆప్షన్ మాకు చూపించట్లేదు, ఎందుకు చూపించట్లేదు అని చాలా వరకు అడుగుతున్నారండి. సో దానికి ఏంటంటే మెయిన్ రీజన్, మీషో పే లేటర్ అనే ఆప్షన్ రావాలి అంటే, సో మా యాప్లో ఎనేబుల్ అవ్వాలంటే కొన్ని అంటే ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో నేను అవి స్టెప్ బై స్టెప్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోండి. ఇందులో మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు, సో వీటిని మళ్ళీ మీరు రికవరీ చేసుకుంటే యాప్ అనేది రికవరీ చేసుకుంటే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందని నేను చెప్పే ఈ స్టెప్స్ని ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే కేవైసీ అనేది తప్పకుండా మనకి కంప్లీట్గా ఉండాలండి. కేవైసీ చేసి ఉండాలి మీరు మీషో యాప్లో. సో కేవైసీ అంటే ఏమిటి, మీ పాన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, టోటల్గా ప్రొఫైల్ అనేది 100% అక్కడ కంప్లీట్ అయి ఉండాలండి. ఫస్ట్ ఆప్షన్ కేవైసీ అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. మీరు పాన్ డీటెయిల్స్ ఇచ్చారా, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారా అని ప్రతిదీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి కేవైసీ కంప్లీట్ ఉందా లేదా అనేది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఏంటంటే, మనం మీషోలో రెగ్యులర్గా ఆర్డర్స్ అనేది చేస్తూ ఉండాలి. సో మన ఆర్డర్స్ అనేది మన మనీ కూడా ఇన్ టైంలో పే చేయాలండి. మన పేమెంట్స్ అనేది పాజిటివ్గా ఉండాలి. సో ఎప్పుడైతే మనకు ఆర్డర్స్ వస్తాయో సో వాటిని రిజెక్ట్ చేయకుండా మనము వచ్చినప్పుడే ప్రోడక్ట్ అనేది తీసుకొని ఇన్ టైంలో మనం మనీ పే చేయడం కానీ, సో ఇలాంటివి ఉన్నప్పుడు మీ రికార్డ్స్ అనేది పాజిటివ్గా ఉండాలండి. పేమెంట్ రికార్డ్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటే మీరు ఫ్రీక్వెంట్లీ ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేస్తూ ఉండాలి మీషోలో. ఇప్పుడు 1 మంత్కి మనము ఒక ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసి నెక్స్ట్ 1 మంత్కి పర్చేజ్ చేస్తామంటే, సో అది మీ రెగ్యులర్ కస్టమర్గా మిమ్మల్ని మీషో అనేది కన్సిడర్ చేయదు. సో మీరు వెంటనే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉండాలి. సో ఇన్ టైంలో మనీ అనేది పే చేయాలి. సో డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేయడం, సో మీ కస్టమరు బ్యాడ్ అనేది చూపిస్తుంది మీషో. సో మీరు మీ ప్రోడక్ట్ వచ్చినప్పుడు మీరు మనీ పే చేయడం కానీ, రిటర్న్స్ ఏదైనా కూడా ఇన్ టైంలో చేస్తే 7 డేస్లో మీరు ఏదైతే టైం ఇస్తారో ఆ టైంలో చేసినప్పుడు మీ రికార్డ్స్ అనేది పాజిటివ్గా ఉంటాయి, పేమెంట్ రికార్డ్స్. సో అవన్నీ కూడా మీషో వాళ్ళు చెక్ చేస్తారు. గుడ్ కస్టమర్ అయితేనే
ఇది మీషో పే లెటర్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉంటుందండి. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఇండియాలో 18+ ఉన్న వాళ్ళకి మీషో పే లెటర్ అనే ఆప్షన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో మీరు 18+ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. 18 బిలో ఉన్న వాళ్ళకి ఎనేబుల్ అవ్వదు. సో ఇది నెక్స్ట్ థర్డ్ వన్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే కొన్ని లొకేషన్స్ మనము విలేజ్లలో కొన్ని యాప్ సెట్టింగ్స్ అనేది ఉంటాయండి. కొన్ని ప్లేసెస్లో మనకు లొకేషన్ అనేది కరెక్ట్ చూపించదు. సో ఇప్పుడు విలేజ్లో ఉంటాయి, టౌన్స్ ఉంటాయి, సిటీస్ ఉంటాయి. సో సిటీస్లో అయితే మనకు అన్ని లొకేషన్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి కాబట్టి సిటీలో ఉండే వాళ్ళకు మెయిన్గా మీషో పే లెటర్ అనే ఆప్షన్ ఎనేబుల్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి, ఈ విలేజ్ ఇది కాకుండా. సో అలాంటి ఏరియాస్ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటాయి. సో మినిమం ఉండదు ఎక్కువ, సిటీస్లో ఉండే వాళ్ళకే ఎక్కువ ఎలిజిబిలిటీస్ అనేది ఉంటాయండి. సో ఈ విధంగా ఈ 4 మీరు చూసుకోండి. ఈ 4 అనేది కంప్లీట్గా ఉంటే అప్పుడు మీకు మీషో పే లెటర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఎప్పుడు మీషో వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ చూస్తారు, మీరు ఏ విధంగా గుడ్ కస్టమర్గా ఉన్నారా లేదా అనేది చూసే వాళ్ళు ఓకే అనిపిస్తేనే మీషో పే లెటర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. సో ఫస్ట్లో నేను కూడా చాలా డేస్ మీషో పే లెటర్ అనే ఆప్షన్ చూసి నాకెందుకు ఎనేబుల్ అవ్వట్లేదని నేను కూడా ట్రై చేశాను, కస్టమర్ కేర్ కూడా కాల్ చేశాను. సో ఎవరు దీనికి ఏం చేయలేదండి. మన పాజిటివ్ రికార్డ్స్ కానీ పేమెంట్ రికార్డ్స్ అన్నీ, సో మనము కేవైసీ డీటెయిల్స్ కానీ ఏజ్ లిమిట్ కానీ లొకేషన్ కానీ సో ఇవన్నీ చూసే మీషో పే లెటర్ అనే ఆప్షన్ అనేది మన యాప్లో మీషో యాప్లో ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరైతే ఈ విధంగా ఉంటుందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఎలిజిబుల్ కావడానికి మీరు తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ అనేది నేను చెప్తానండి. మెయిన్గా మీరు కేవైసీ అనేది తప్పకుండా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ చేస్తూ ఉండండి, పేమెంట్స్ కరెక్ట్ ఇవ్వండి. మీరు ఇవి చేస్తే తప్పకుండా మీషో పే లెటర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇవి చూసుకోండి మీరు. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో చెప్తానన్నా కదండి, చాలా ఇంపార్టెంట్ ఇదైతే. మీషో పే లెటర్ అనే ఆప్షన్ అనేది ఇది ఓన్లీ మీషో క్రియేటర్స్కే ఎనేబుల్ అవుతుందా లేదా ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చా అనేది ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ అండి. మీషో పే లెటర్ అనే ఆప్షను ఓన్లీ క్రియేటర్స్ కాదండి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీషోలో షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది, ఓన్లీ క్రియేటర్స్ మాత్రం కాదు. మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా యాప్లో మీకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఓన్లీ క్రియేటర్స్కి మాత్రం కాదండి, అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా మంచి విషయం అనే చెప్పాలి, ఇదైతే అందరు యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. సో వీడియో చాలా లెంతీ అయిపోతుందండి, చాలా వరకు అంత ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మిగతా కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను, లేదా అనుకుంటే ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీషో పే లెటర్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు హ్యాపీగా కామెంట్ చేయవచ్చు అండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను లైవ్ చేస్తానండి, ఇప్పటికీ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. అక్కడ మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ నాకు మాట్లాడచ్చు. సో ఆ విధంగా అండి, అందుకోసమే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా బెస్ట్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.